చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా 4 కోట్ల భోజనాలని అందించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాదాపు 2,90,000 మంది లబ్ధి పొందారు. అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో 9.60 కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సూక్ష్మ చిన్న మైక్రో స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇందులో 50% సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది. దీనివల్ల 650 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 31,21,00,000 మినీ గోకులాలు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు R&B శాఖ ద్వారా 26.95 కోట్ల రూపాయలతోటి 10 ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం. పిఠాపురం మున్సిపాలిటీలో 6.80 కోట్లతోటి డ్రైన్స్ మోడల్ అభివృద్ధి చేస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో 3 కోట్లతోటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాం. పిఠాపురం గొల్లప్రోలుకి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి. ఎందుకంటే చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని STPలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి. అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ, ఎందుకంటే ఒకసారి నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా, అంతకుముందు కూడా 2014లో కూడా. ఇందాక నాకు వారంటే చాలా ఆనందం కలిగించినది, మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి నేను నా హయాంలో చేశామో, పిఠాపురం గొల్లప్రోలు ఈ మండలాలని ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకసారి మీరున్నా లేకపోయినా నా బాధ్యత నేను చేస్తాను అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి, మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ మనస్ఫూర్తిగా, నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా 14